విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపెట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా అగ్నిదేవుడు వేదవతిని పంపించాడు. ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను. ఆ శ్రీరామచంద్ర ప్రభువే శ్రీనివాసునిగా వచ్చి వేదవతివే పద్మావతిగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడు యశోదమాత ఆలన పాలన ఆస్తట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది యశోదమాత. కృష్ణ పరమాత్మ 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి మీదుగా చేయించుకోలేదు. ఇదేంటి ఆయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా మాకు అందించలేదు ఏమిటని ఆ వాపోయేటప్పటికీ నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి వేదవతి పద్మావతిగా వచ్చి యశోదమాతే ఒకలామాతగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. ఇదేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకున్నాడు.